గుడ్ మార్నింగ్. ఇది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాది లెక్చర్. అండ్ ఏంది అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఎందుకు చదువుతున్నామంటే బికాజ్ మనకు అన్ని సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్, లైక్ ఏపీపీ, లైక్ డీజే ఆర్ లా సెట్స్ ఆర్ ఎనీ లా ఎగ్జామ్స్. బట్ ఏంటంటే మన జ్యుడిషియరీలో ఈ సబ్జెక్ట్ లేదు, ఈ టాపిక్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. బట్ వేరే లా ఎగ్జామ్స్లో మనకు కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ క్రక్స్ ఏమున్నాయో అవి చూద్దాం. ఓకే, ఏమేమి వచ్చేది రావచ్చు. ఒకవేళ ఈ వీడియోస్ ఏంటి అంటే కొత్తగా ఏమీ రావు, అయితే ఒకసారి వచ్చిన తర్వాత అవే వీడియోస్ ఉంటాయి. ఓకే, అది మళ్ళీ నేను అదే టాపిక్ రిపీట్ చేయను. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి అది వేరే మతలబ్ అదే లెక్చర్స్ మీరు చూడొచ్చు. ఓకే, ఒక టాపిక్ మీద మళ్ళీ రిపీట్ అవ్వవు ఇందులో. ఓకే, ఇప్పుడు ఒకసారి కాన్స్టిట్యూషన్ చెప్పామనుకోండి, మళ్ళీ కాన్స్టిట్యూషన్ మీదనే ఆ సేమ్ టాపిక్ మీద లెక్చర్ రాదు. ఒకవేళ సిఆర్పిసిఐ చదువుతున్నాం అనుకోండి, సిఆర్పిసిలో ఒకే లెక్చర్ ఉంటుంది, మళ్ళీ దాని మీద మళ్ళీ ఒక వీడియో రావడం, లేకపోతే ఫాస్ట్ కోర్స్, క్రాష్ కోర్స్ లెక్క ఇలా రాదు. ఓకేనా, ఒక క్లాస్ ఒకేసారి చెప్తాం, డీటెయిల్గా చదువుతాం. ఓకే, ఎందుకంటే ఒకే టాపిక్ మీద వేయడం నాకు కూడా మంచిగా అనిపించేది, మీకు కూడా అదే టాపిక్ వినాలి, మీకు కూడా మంచిగా అనిపించేది. కాబట్టి ఒకసారి మీరు ఏంటంటే ఒకసారి మీరు వీడియో చూడకపోతే కూడా అది ఆన్ చేసి మీరు ఇయర్లో పెట్టుకుంటే కూడా మీకు అర్థమవుతుంది ఏమేం పాయింట్స్ ఉన్నాయో, ఏమేం వినాలో అన్నట్టు. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఇంకా వేస్ట్ చేయం టైం. ఓకే, కాన్స్టిట్యూషన్ది డీజే మతలబ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ ఏంటంటే ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ప్రాసిక్యూటర్. మనకు ఏంటంటే ఢిల్లీలో కూడా నోటిఫికేషన్ పడాయి, అందులో 60+ ఏపీపీ ఉన్నాయి. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అక్కడ కూడా రాయొచ్చు. ఓకే గైస్, చలో స్టార్ట్ చేద్దాం. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే అక్కడ ఢిల్లీలో సేమ్ సిలబసే ఉంది. ఓకే, అందులో డిఫరెంట్ ఏం లేదు. మేము ఏమేం చదువుతున్నాం ఏపీపీలో అవే ఉన్నాయి. ఓకే, ఎక్కువ ఏం లేదు కాబట్టి మీరు అక్కడిది కూడా రాయొచ్చు ఒకవేళ రాస్తున్న వాళ్ళు. ఓకే, నడవండి చదువుతాం. పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే మేము వన్ షాట్ లెక్క క్వశ్చన్ చదివాం, ఆన్సర్ చదివాం. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ అనేసి ఇలా చేసాం కదా, అలానే సేమ్ ఏంటంటే పార్ట్స్లో ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి గంతే చూద్దాం. ఎందుకంటే ఈ పార్ట్స్ కూడా రావచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. పార్ట్ 1లో ఏముంది, యూనియన్ అండ్ టెరిటరీ ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4 వరకు. ఆర్టికల్ 2 ఏముంది, పార్ట్ 2 ఏముంది అంటే సిటిజన్షిప్ ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఆర్టికల్ 5 to 11 వరకు ఉంది. ఇది మీరు సీక్వెన్స్ గుర్తుకు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆర్టికల్ సీక్వెన్స్ గుర్తుకు లేకపోతే కూడా మీకు పార్ట్స్ ఖచ్చితంగా గుర్తుకుండాలి, ఎందుకంటే ఏ పార్ట్ ఎక్కడుంది అన్నట్టు అడుగుతారు. ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ది, ఇంకా డిపిఎస్పిది. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ది. పార్ట్ 3లో ఏముంది, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఫండమెంటల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఆర్టికల్ 12 నుంచి 35. అండ్ పార్ట్ 4 డిపి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుంది మొత్తం డిపి. అయితే ఆర్టికల్ 36 to 51. ఓకే, పార్ట్ 4ఏలో ఏముంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది. అది ఒక ఆర్టికల్ ఉంది, అది ఆర్టికల్ 51A. అండ్ పార్ట్ 5లో ఏముంది అంటే ద యూనియన్ ఉంది, 52 to 151. ద యూనియన్ 52 to 151, ఇది ఖచ్చితంగా మీకు గుర్తుకు ఉండాలి. ఓకే, పార్ట్ 6లో ఏముంది అంటే ది స్టేట్ ఉంది. ద స్టేట్ ఆర్టికల్ 152 to 237. స్టేట్ తర్వాత ఆర్టికల్ 7
పార్ట్ 7 రిపీల్డ్ బై కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఆ 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల ఈ పార్ట్ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పార్ట్ 8లో చూడండి, ద యూనియన్ టెరిటరీస్ ఉంది. పార్ట్ 8లో యూనియన్ టెరిటరీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 239 to 242. ఓకే, మరి పార్ట్ 9లో రండి. పార్ట్ 9లో ఏముంది, ద పంచాయత్ ఉంది. పంచాయత్ ఎక్కడి వరకు ఎక్కడుంది అంటే 243 to 240 ఇది ఇక్కడ తప్పు వచ్చింది, 243 అయితే 243 ABCD ఇలా వచ్చి 343 వరకు ఉంది. ఓకే, పార్ట్ 9Aలో ఏముంది, మున్సిపాలిటీస్ ఉంది. 9Aలో మున్సిపాలిటీస్ ఉంది. మున్సిపాలిటీస్ ఎక్కడి నుంచి 243P to 243ZG వరకు ఉంది. ఓకే, ZG. ఓకే, పార్ట్ 9B. పార్ట్ 9Bలో ఏముంది, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 243ZH to 243ZT వరకు ఉంది. ఓకే, ఇవి పార్ట్స్ తర్వాత ABCDలు ఇలా వస్తే ఏం చేయండి అంటే, అది మీరు ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోవాలి. అది ఏంటంటే ఒక అమెండ్మెంట్ వల్ల వస్తాయి అలాంటి పార్ట్స్. ఓకే, పార్ట్ 10 షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి ఉంది, 244 to 240A. అండ్ పార్ట్ 11 ఏముంది, రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్, 245 to 263. అండ్ పార్ట్ 12 ఫైనాన్స్, ప్రాపర్టీ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ వర్క్ ఉంది, 264 to 300A. ఓకే, ఈ 300A ఎలా ఎక్కడ వచ్చింది అంటే, ఇది ఫస్ట్ మనకు ఫండమెంటల్ రైట్లో ఉంది, రైట్ టు ప్రాపర్టీ అనేసి. అది తీసేసి ఏం చేశారు అంటే ఇక్కడ వేసేసారు 300A చేసి అమెండ్మెంట్ తెచ్చుకొని. ఓకే, పార్ట్ 13లో ఏముంది అంటే ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్సెస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎక్కడి వరకు ఉంది అంటే 301 to 307 వరకు ఉంది. 314 పార్ట్ 14 ఎక్కడ ఉంది అంటే సర్వీస్ అండ్ ది యూనియన్ అండ్ ది స్టేట్ ట్రిబ్యునల్స్ ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అంటే 323 to 323B వరకు. మరి 14A ట్రిబ్యునల్స్ ఉంది. ఓకే, సీక్వెన్స్ ఏంటి అంటే 324 to 329A. మరి పార్ట్ 5 ఎలక్షన్స్ ఉంది. పార్ట్ 15 ఎలక్షన్స్ ఉంది. అది ఎక్కడి వరకు ఎక్కడ ఉంది ఒకసారి రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేదు, వేరే యాక్ట్ లేదు అంటే ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, రాసుకోండి. ఎలక్షన్స్ తర్వాత 16లో ఏముంది అంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. 17లో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. 18లో ఎమర్జెన్సీ ప్రొవిజన్. 19లో మిసిలీనియస్ ఉంది. 20లో అమెండ్మెంట్ ఉంది. ఓకే, 20లో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది. 21లో టెంపరరీ ట్రాన్స్లేషన్స్ అండ్ ది స్పెషల్ ప్రొవిజన్స్ ఉంది. అండ్ పార్ట్ 12లో షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అథారిటీ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్ అనేసి ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఏంటంటే మనకు అన్ని బేరాక్స్లో షార్ట్ టైటిల్ ఫస్ట్ వస్తుంది, ఇక్కడ లాస్ట్ వచ్చింది, గుర్తుకు పెట్టుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ మేజర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 3. ఓకే, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A, 5. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత మనకు వచ్చేసరికి ఇది ద స్టేట్ ఉంది, అది 6. అండ్ ద పంచాయత్ 9, పార్ట్ 9 కూడా ఇంపార్టెంట్. మున్సిపాలిటీ కూడా ఇంపార్టెంట్. ద కోఆపరేటివ్ సొసైటీ కూడా ఇంపార్టెంట్. అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఇంపార్టెంట్. ఇవి గుర్తుకు పెట్టుకోండి. మళ్ళీ ఏంటంటే ఇది పార్ట్ 12 నుంచి ఓన్లీ ప్రాపర్టీ టాపిక్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ
ఒకవేళ మీకు టైం ఉంటే అన్నీ చదవండి. ఒకవేళ టైం లేదు, షార్టేజ్ ఉంది టైంది అంటే ఇవి ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఖచ్చితంగా చేసి వెళ్ళండి. ఓకే. ఎలక్షన్స్ ఏ పార్ట్‌లో ఉంది అది గుర్తుకుండాలి. ఎన్ని సెక్షన్స్ ఉండాలి అవి. సారీ, ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అవి. ఇంకా ఆఫీషియల్ లాంగ్వేజ్‌ది అది చూసుకోండి. ఎమర్జెన్సీది ప్రొవిజన్ అది చూసుకోండి. ఇంకా వచ్చేసరికి ఇంకా అవసరం లేదు. వచ్చేసరికి మరి మేజర్ కమిటీస్ ఏంటి? అది ఎలా వచ్చినాయి చూద్దాం. మేజర్ కమిటీస్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరున్నారు? డ్రాఫ్టింగ్ కమిటీది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది మీకు ఖచ్చితంగా నోటెడ్ ఉండాలి. బిఆర్ అంబేద్కర్. ఒకవేళ మీకు గుర్తు అయితే లేదు అంటే యాద్ అయితే లేదు. యాద్ నహీ హో రహా తో క్యా కరో బోలే తో మేజర్ టాపిక్స్ని ఏం చేయాలి అంటే ఒకవేళ ఒకసారి చదువుకోండి. ఇవి చదువుకొని తర్వాత ఇయర్ ఫోన్స్లో పెట్టుకోండి, అయిపోతుంది. ఓకే. డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యూనియన్ పవర్స్ కమిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ. అండ్ యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ. అండ్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ సర్దార్ పటేల్. ఓకే. Advisory committee on a fundamental right ministry and the tribunals are exercise areas Sardar Patel. This committee had followed the subcommittees. అయితే ఈ కమిటీలో ఫిఫ్త్ పాయింట్ చూడండి. అయితే అడ్వైజరీ కమిటీ ఉంది కదా ఫండమెంటల్ రైట్స్లో, అందులో మళ్ళీ సబ్ కమిటీస్ ఉన్నాయి. ఆ సబ్ కమిటీస్ది పేరేంటి చూడండి. ఫండమెంటల్ రైట్ సబ్ కమిటీ ఏంటి? జేబీ కృపాలన్. ఓకే, జేబీ కృపాలన్. మినిస్ట్రీ సబ్ కమిటీ ఇంకా కామర్స్ ముఖర్జీ కుమార్ ముఖర్జీ. అయితే ఇక్కడ కుమార్ అనేసి వాళ్ళు ఇది చాలా ఓల్డెన్ పీరియడ్ కదా, ఇండిపెండెన్స్ అప్పుడు వీళ్ళు కేతోని రాయరు, అయితే సిఓతోని రాస్తారు. ఆల్మోస్ట్ మన కొన్ని కాంట్రాక్ట్ కేసెస్లో కూడా కుమార్కి ఇలానే రాస్తారు. Northern Eastern Frontier Tribal areas and Assam, including the partial areas committee, Gopinathan Badotriai. రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అంటే రాజేంద్ర ప్రసాద్. అండ్ స్టేట్ కమిటీ వచ్చేసరికి కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ ది స్టేట్ జవహర్లాల్ నెహ్రూ. అండ్ ది స్క్రీనింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ప్రామినెంట్ మెంబర్స్ ఏముంది చూద్దాం. బిఆర్ అంబేద్కర్ ఎందులో ఉండే అంటే మినిస్ట్రీ ఆఫ్ లా, చైర్మన్ ఆఫ్ ఎ డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే. బిఆర్ అంబేద్కర్, మినిస్ట్రీ ఆఫ్ లా, చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. బిఎన్ రావ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఉండే. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. జేబీ Kripalani, President of Indian National Congress at the time of independence. Maulana Abul Kalam Azad, Minister for the Education. Rajendra Prasad, President of Constituent Assembly. Rajagopalacharya, Governor unde, General of India. And Sarat Chandra Bose, barrister and the Indian independence activities. Okay. Krishna Sen, first chief minister, Bihar. ఇది మనకు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బీహార్ ఉంది కదా, ఈ బీహార్ది మీరు చదవకండి, మన తెలంగాణది కూడా మీరు తెలంగాణది యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే. ఒకవేళ అప్పట్లో ఫస్ట్ ఎవరెవరు వచ్చిండ్రు అనేసి ఉంటే అవి చూసుకోండి ఒకసారి. ఓకే. Anurag Narayan Singh, Deputy Chief Minister and the Finance Minister, Bihar. Okay. Rafi Ahmad Kedwick, Asif Ali
Shama Prasad Mukherjee, Industrial Minister, President, Hindu Masahaba. మూర్తి సత్యనారాయణ ఫ్రీడమ్ ఫైటర్. ఇవి ఫ్రీడమ్ ఫైటర్స్. ఒకవేళ మీరు రాసుకుంటే రాసుకోండి, జస్ట్ మీకు అలా గుర్తుకు ఉండాలి. చలో, ఇదేంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకు కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉండే ఒకవేళ మీకు గుర్తుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేంటంటే మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. అవి అన్ని ఆర్టికల్స్ మనకు ఇంపార్టెంట్ కాదు. యాజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఏం చేద్దామంటే అది అన్ని ఆర్టికల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీద్దాం. ఓకే, లైక్ ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 14. మనకు ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 14 పార్ట్ 1లో ఏముంది? యూనియన్ అండ్ టెరిటరీస్ ఉంది. అయితే ఆర్టికల్ 1 ఇంపార్టెంట్, 2 and 3 నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ యూనియన్. నేను ఆర్టికల్ పేరు చెప్తాను, ఎందుకంటే వీడియో చాలా లెందీ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు చూడరు, అందుకోసం. ఓకే, ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఈజ్ ఏ ఇంపార్టెంట్ మన పార్ట్ 1లో. ఓకే, మరి పార్ట్ 2 వచ్చేసరికి సిటిజన్షిప్ ఉంది కదా. సిటిజన్షిప్లో ఏం చూద్దామంటే పార్ట్ 2లో పార్ట్ 2 ఆర్టికల్ 5 to 11 ఉంది సిటిజన్షిప్. ఆర్టికల్ ఏమేమి ఇంపార్టెంట్ అవి చూడండి. 5, 6 ఇంపార్టెంట్, 10, 11 ఇంపార్టెంట్. అది రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేర్ యాక్ట్ ఉంటే అందులో మార్క్ చేసుకోండి. ఆర్టికల్ 12 to 35 ఉంది. ఏముంది? ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఫండమెంటల్ రైట్స్లో మనకు ఆర్టికల్ 12 ఇంపార్టెంట్, 13 ఇంపార్టెంట్. అండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఆర్టికల్ ఇది ఫండమెంటల్ రైట్ అయితే మాత్రం మీరు పక్కా ఖచ్చితంగా మొత్తం చదవండి, ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింటర్ చూడండి. ఒరిజినలీ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ది 7 బేసిక్ ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ ఏముండే అంటే 7 ఒరిజినలీ మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు, డ్రాఫ్ట్ అయినప్పుడు 7 బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఉండే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. ఎందుకంటే రైట్ టు ప్రాపర్టీ తీసేశారు. ఓకే, అండర్ ఆర్టికల్ ఎక్కడ నుంచి? 31 నుంచి. ఓకే, వాజ్ డిలీటెడ్. అది తీసి ఏం చేశారు అంటే మనకు అది అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి 44th అమెండ్మెంట్ వచ్చింది. 44th అమెండ్మెంట్ వచ్చిన తర్వాత అది ఆర్టికల్ని తీసేసి ఏం చేశారు? ఆర్టికల్ 300A వేశారు, పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో. ఓకే, ఎందుకు వేశారు? ఒకవేళ మీకు రీజన్ తెలిస్తే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18 వరకు. ఓకే, 14 ఏముంది? ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటే మీనింగ్ ఏంటి? ఓకే, అందరూ లా ముందు ఈక్వల్ అన్నట్టు. ఓకే, ఎవరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు రిచ్ పూర్ వాళ్ళకు అది డిస్క్రిమినేట్ చేయాలి అన్నట్టు. ఓకే, సమానం జస్టిస్ దొరుకుతుంది కాబట్టి అందరికీ, పనిష్మెంట్ అందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి. ఆర్టికల్ 15 ఏం చేస్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ఎ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎవరన్నా డిస్క్రిమినేట్ చేశారో వాళ్ళకు ఏంది అంటే ప్రొహిబిట్ చేస్తారు. ఎందుకు? ఆ డిస్క్రిమినేషన్ ఎలా చేయాలి అంటే రిలీజన్ నుంచి. రిలీజన్ తీసుకొని ఏం చేస్తారు అంటే డిస్క్రిమినేట్ చేస్తారు. అయితే మీకు తెలుసు కావచ్చు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మేము జనరల్గా రిలీజన్, రేస్, కాస్ట్ అండ్ సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, ఇప్పుడు
డిస్క్రిమినేషన్ ఎలా అంటే మనకు ఇప్పుడు ఒక వర్డ్ సెక్స్ చూడండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మనము ఏందంటే శబరిమల టెంపుల్ జడ్జ్‌మెంట్ వచ్చింది చూడండి. అక్కడ ఏందంటే ఫీమేల్స్‌కి అలౌడ్ లేకుండే. అయితే వెళ్ళడం, వాళ్ళు పోయి పూజ చేయడం అవి లేకుండే. అయితే అక్కడ డిస్క్రిమినేట్ అయితుంది మన ఆర్టికల్ 15ది గూడా ఎందుకు అన్నారు అంటే ఈ పాయింట్ వల్లనే. ఎందుకు అంటే అందరూ సమానం గదా! మరి డిస్క్రిమినేట్ గర్ల్స్ ఎళ్ళకూడదు అనేసి ఎందుకు ఉండాలి? వాళ్ళు గూడా వెళ్ళేది ఛాన్సెస్ ఉంది గదా! అనేసి వాళ్ళకి గూడా రైట్ ఉంది గదా! అనేసి ఇక్కడ చెప్పారు అన్నట్టు. ఓకే. ఇంకా ఏందంటే అది ఒక మళ్ళీ ఎప్పుడన్నా కేసు ఆర్ జడ్జ్‌మెంట్ చదివినప్పుడు చెప్తాను. ఎందుకు ఫస్ట్ వాళ్ళు ప్రొహిబిట్ చేశారో వెళ్ళొద్దు అనేసి. అవి ఎప్పుడన్నా డీటెయిల్‌గా చూద్దాం. ఇప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తున్నాం. 16లో ఏందంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఈక్వాలిటీ ఉండాలి అందరికి. ఓకే. అబాలిషింగ్ ఆఫ్ అన్‌టచబిలిటీ. అన్‌టచబిలిటీ అంటే ఏమంటే అన్‌టచబిలిటీ లైక్ ఎవరన్నా వస్తే ఇప్పుడు ఇది డిస్కస్ చేయం. మరి వీడియో లెంతీ అవుతుంది. ఓకే. తర్వాత ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాం. అబాలిష్ ఆఫ్ టైటిల్. ఓకే. 18లో ఏముంది? అబాలిష్ ఆఫ్ టైటిల్. మరి రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22. ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22. 19లో ఏముంది చూడండి. ఆ 19లో అన్నీ మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఏ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మాకు ఏమన్నా చెప్పేది అధికారం ఉంది. మేము ఏమనుకుంటామో అది ఎక్స్ప్రెస్ చేసేది అధికారం ఉంది. బట్ మనకు రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఇదే ఆర్టికల్లో. ఓకే. రైట్ టు అసెంబుల్ ది పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. ఏంటంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీస్ అంటాం కదా, లైక్ ర్యాలీస్ తీస్తున్నాం. ఓకే. ర్యాలీస్ తీస్తే అది మనకు ఇక్కడ రైట్ ఉంది. ఓకే. అందులోనే ఆ ర్యాలీస్‌లోనే మేము వెపన్స్ తెచ్చినాం. లేకపోతే ఎలా అయినా వేరే పర్సన్‌కి హార్మ్ అయిన వెపన్స్ అయినా ఆర్మ్స్ అని తెచ్చినాం అనుకోండి, అది మనకు ఏమవుతుంది అంటే వైలేషన్ అవుతుంది ఇది ఆర్టికల్ది. కాబట్టి అప్పుడు మీరు చేయలేరు. బట్ పీస్ఫుల్గా మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు. ఓకే. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్. రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో మీరు ఎక్కడన్నా వెళ్ళొచ్చు, అలా ఉంది. ఇప్పుడు చూడండి. రైట్ టు రిసైడ్ అండ్ ది సెటిల్ ఇన్ ది ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఏ టెరిటరీలో అయినా కూడా మీరు సెటిల్ అవ్వచ్చు. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ టు క్యారీ ఆన్ ఏ ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ట్రేడ్, ఆక్యుపేషన్ అండ్ బిజినెస్. ఆర్టికల్ 20 వచ్చేసరికి ప్రొటెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ కన్వెక్షన్ ఫర్ ది ఒఫెన్సెస్. కన్వెక్షన్ ఆఫ్ ది ఒఫెన్సెస్ అంటే ఏదైనా మీరు ఏదైనా గిల్ట్ అయినరో దానికి మతలబ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి మీకు. ఇల్లీగల్గా మీకు డిటైన్ చేయొద్దు. ఒకవేళ ఒకేసారి ఒకే పనిష్మెంట్ ఒకేసారి ఒకే ఆఫెన్స్కి ఊకే కన్వెక్ట్ చేయొద్దు అన్నట్టు. అలాంటి ప్రొవిజన్స్కి, అలాంటి యాక్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది మన ఆర్టికల్ 20. ప్రొటెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ కన్వెక్షన్ ఫర్ ది ఒఫెన్సెస్. ఓకే. ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లయబిలిటీ. ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లయబిలిటీ. ఇవి రైట్ టు, ఇందులో చాలా జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. అలానే చాలా ఇంపార్టెంట్ ఇవి టాపిక్. 21 and 22 ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది అరెస్ట్ అండ్ ది డిటెన్షన్ ఇన్ ది సర్టెన్ కేసెస్. రైట్ అగైన్స్ట్ ఇప్పుడు చూద్దాం. రైట్ అగైన్స్ట్ ది ఎక్స్‌ప్లాయిటేషన్. 23 to 23 and 24. రైట్ అగైన్స్ట్ ది ఎక్స్‌ప్లాయిటేషన్తోని మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొహిబిట్ చేయాలి. ప్రొహిబిట్ ఎవరికి? హ్యూమన్ ట్రాఫికింగ్కి. ఓకే. అండ్ ఫోర్స్డ్ లేబర్ అంటే మనకు బలవంతంగా ఏమన్నా లేబర్ చేపియడం. ఓకే. ఏమన్నా పని చేపియడం. ఇవి చిన్నపిల్లలు ఉంటారు కదా,
చైల్డ్ లేబర్ లెక్క అది మేజర్లీ అది తీసుకుంటాం. అండ్ ట్రాఫికింగ్ అంటే మీకు మీనింగ్ తెలిసే కావచ్చు. అయితే వెళ్ళి ఏదన్నా కిడ్నాప్ చేసి లేకపోతే ఎక్కడన్నా అమ్మాయిలకన్నా తీసుకువెళ్ళి అమ్మడం, లేకపోతే వేరే కంట్రీస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం, దానికి ట్రాఫికింగ్ అంటాం. ఓకే, ట్రాఫికింగ్ ఇన్ అ హ్యూమన్ బీయింగ్. ఓకే, అలానే చిన్నపిల్లలకి కూడా చేస్తాం. ఓకే, అది ప్రొహిబిట్ చేస్తుంది మన ఆర్టికల్ 23. ఆర్టికల్ 24, prohibition of a employment of a children in factories and the mines under the age of 14. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ ఎవరన్నా చిన్న పిల్లలకి అది 14 కన్నా చిన్న ఉన్న వాళ్ళు కంపెనీస్లో ఫ్యాక్టరీస్లో ఏలైనా వర్క్ చేపిస్తే అది ప్రొహిబిట్ చేస్తారు అన్నట్టు. అయితే పనిష్మెంట్ ఉంది దానికి. ఇంకా ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఫ్యాక్టరీస్ అన్నాం కదా, ఈ ఫ్యాక్టరీస్ ఎలా ఉంటాయి అంటే మనకు గాజులు తయారు చేస్తారు, మనకు క్రాకర్స్ ఉంటాయి కదా అవి కూడా తయారు చేస్తారు ఈ చిన్నపిల్లలు. లేకపోతే ప్లాస్టిక్ది ఇది బాటిల్స్, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ది, ఇంకా ఏముంటాయి ప్లాస్టిక్ది నార్మల్లీ కంటైనర్స్ ఉంటాయి. ఇలానే తయారు చేసిన కంపెనీస్లో వీళ్ళు ఉంటారు. అలా పెడితే వాళ్ళు కూడా ప్రొహిబిట్ అవుతారు. ఓకే, ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేసి ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28. ఇది మనకు అయితే హాట్ మోస్ట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య. ఎందుకు అంటే మనకు ర్యాలీస్ ఉంటాయి, వాళ్ళకు ఏంటంటే వైలేషన్ అయింది రైట్, కాబట్టి మనకు ర్యాలీస్ చూస్తూనే ఉన్నాం మేము. ఓకే, ఏమేం వైలేట్ అయింది వాళ్ళ రైట్స్, వాళ్ళ కోసం రైట్స్ మన కాన్స్టిట్యూషనల్ యాజ్ ఎ లా పర్సన్ మీరు ఏం చేయాలి అంటే, కాన్స్టిట్యూషన్లో ఏముంది మనకు అందరికన్నా సుప్రీం ఎవరు, మన కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఏముంది అదే వైలేట్ అయితే మన కాన్స్టిట్యూషన్ ఏముంటుంది, అది ఉండి ఏం లాభం చెప్పండి. ఒకవేళ అదే వైలేట్ అయితే, మన రైట్స్ అదే ఇన్ఫ్రింజ్ అయితే ఏం లాభం. మనకు కాన్స్టిట్యూషన్ ఉండి మన బాబాసాహెబ్ ఇచ్చి కాన్స్టిట్యూషన్. అందుకోసం ప్రతి మనిషి ఏం చేయాలి అంటే ఒక పర్సన్ది రిలీజియస్ మ్యాటర్ అయినా వాళ్ళ వేరే మ్యాటర్స్ అయినా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే వేరే వాళ్ళది కూడా అవుతున్నాయి అన్నట్టు. మేము ఒకరిని ఎంకరేజ్ చేసి ఒకరిని ఏంటంటే డిస్కరేజ్ చేయొద్దు. ఓకే, యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ లా పర్సన్ మీరు చూడండి ఏం రైట్ ఉందో. ఓకే, ఏం రైట్ ఉందో, ఒకవేళ మన కాన్స్టిట్యూషన్లో ఏమేం అధికారం ఉందో, మనకు ఏమేం రైట్స్ ఉన్నాయో అవి మనకు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఒకవేళ చూడండి ఇప్పుడు మీకు ప్రాక్టీస్ రైట్ టు రిలీజన్ అని ఉంటే అవి ఉంది, మీకు ఉంది, అయితే వేరే వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే లా ముందు అందరూ సమానమే కదా. ఓకే, అందరూ సమానమే. వాళ్ళు ఏంటంటే ప్రాక్టీసెస్ వేరే చేస్తారు. ఒకరు ఏంటంటే బిలీఫ్స్ వేరే ఎన్నో గాడెస్కి చేస్తారు అందుకోసం. ఓకే, ఇది ఇప్పుడు ఈ టాపిక్ కాదు, మన కాన్స్టిట్యూషన్ చదువుతాం. ఓకే, చలో. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ఏమంటుంది అంటే ఆర్టికల్ 25 ఏమంటుంది అంటే, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైజ్ అండ్ ఫ్రీ ప్రొఫెసర్స్ ప్రాక్టీస్ అండ్ ది ప్రొపగేషన్స్ ఆఫ్ ఎ రిలీజన్. ఓకే, మీరు రిలీజన్కి ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మీరు ఒకవేళ హిందూ ఉంటే పూజ పాట అవి ఏమేమో ఉంటాయో అవి చేయొచ్చు. మీరు ముస్లిమ్స్ ఉంటే మీ ప్రాక్టీసెస్ మీరు నమాజ్ దర్గా అవి చేయొచ్చు అనేసి మనకు ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఫ్రీడమ్ టు మేనేజ్ ది రిలీజియస్ అఫేర్. ఇక్కడ 26లో ఏముంది అంటే మేనేజ్ చేయడం రిలీజియస్ అఫేర్ మేనేజ్ చేయడం అంటే, ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి, హిందూస్కి టెంపుల్స్ ఉన్నాయి, అవి రిలీజియస్ అఫేర్లో వస్తాయి. లేకపోతే మనకు ఏంటంటే ఇంకా తెలుగు వాళ్ళు మతలబ్ నాన్ ముస్లిమ్స్ ఉంటారు కదా, మన తెలుగు పర్సన్స్ హిందూస్, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటాయి, నేను చెప్పాల్సిన ఏం అవసరం లేదు. వాళ్ళ పెద్ద పెద్ద మందిర్స్ ఉంటాయి కదా,
టెంపుల్స్ వాళ్ళకు ప్రొటెక్షన్ చేయాలి, మేనేజ్ చేయాలి అనేసి వాళ్ళకు మొత్తం రైట్ ఉంది. అవి ఉంది. ఓకే. అది ఏందంటే ఇలా హిందూస్‌కి ఉన్నట్టు వేరే రిలీజియన్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళేం చేసుకోవాలి అన్నట్టు వాళ్ళు క్రిస్టియన్స్‌లో వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ ఏమున్నాయో, ఓకే. లైక్ చర్చ్ లేక ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. మేనేజ్ ఎలా అయినా చేసుకుంటారు వాళ్ళు. అలానే ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా మన దాంట్లో. ముస్లిమ్స్ ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్‌కి, దర్గాస్‌కి, మస్జిద్‌కి ఇలా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది 3 రిలీజియన్స్‌కి ఈ ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ అందరికీ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఓకే. మన ఫండమెంటల్ రైట్ మనకు సమానం అధికారం ఇస్తుంది కాబట్టి అందరూ ఒక సమానమే అన్నట్టు. ఒకవేళ ఇన్ఫ్రింజ్ అయితే ఇది నాట్ ఓన్లీ ఒక పర్సన్కి అయినట్టు, అది అందరికీ ఇన్ఫ్రింజ్ అయినట్టు అవుతుంది. వైలేట్ అయింది అంటే ఒక ఆర్టికల్. ఓకే. మన బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఎవరైనా కూడా యాజ్ ఎ లా పర్సన్, మీరు లాయర్ అయినా, ఫ్యూచర్ లాయర్ అయినా, లేకపోతే జడ్జెస్ అయినా, డిస్ట్రిక్ట్ జడ్జ్ అయినా, మీరు ఏదైనా ఉంటే కూడా ఏంటంటే మీకు యాజ్ ఎ లా పర్సన్గా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీరు కాన్స్టిట్యూషన్ని నమ్ముతారు కాబట్టి మీకు అన్ని రైట్ ఉంది. అది మీకు రైట్. అన్నీ ప్రొటెక్ట్ చేయాలి. మీ రిలీజియస్కి, మన కాన్స్టిట్యూషన్కి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మీరు అది చూడకండి. ఒక రిలీజన్కి మేము ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, అవి ఎందుకు చేయొద్దు అంటే ఇవాళ ఒక పర్సన్కి అయితే రేపు మీకు కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు అవుతుంది అంటే వేరే వాళ్ళకు కూడా అవ్వచ్చు. అయితే అది చూడకండి. ఏంటంటే రైట్కి రైట్ అనండి, తప్పు ఉంటే తప్పు, నిజం ఏది రైట్ ఉంటే దానికి రైట్ అనేది మీకు అధికారం ఉంది, మీకు హక్కు ఉంది. ఓకే. ఏంటంటే మేము ఇలా భయపడి అది ఎందుకు ఇది అందుకు నో. కాన్స్టిట్యూషన్లో అందరూ సమానం. ఏంటంటే ఒక ప్లేస్ మీది ఉంటే వేరే ప్లేస్ వాళ్ళది కూడా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్ట్రా చెప్తే మరి నాకు ఎన్నో కామెంట్స్ రావచ్చు. చలో, యాజ్ ఎ లా పర్సన్గా చూడండి, యాజ్ ఎ రిలీజియస్ పర్సన్గా చూడకండి. మన కాన్స్టిట్యూషన్కి ప్రొటెక్ట్ చేసేది అందరి బాధ్యత. ఓకే. నాది మీది వాళ్ళది కాదు, అందరూ ప్రొటెక్ట్ చేయాల్సిందే. ఓకే. కాన్స్టిట్యూషన్ అన్నట్టు మేము ప్రొటెక్ట్ చేయాల్సిందే. కల్చరల్ అండ్ ది ఎడ్యుకేషనల్ రైట్. ఇప్పుడు ఏంటంటే కల్చరల్ అండ్ ది ఎడ్యుకేషనల్ రైట్ ఎక్కడుంది? ఆర్టికల్ 29 టు ఆర్టికల్ 30. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఏ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ మైనారిటీస్. ప్రొటెక్షన్ ఆఫ్ ఏ ఇంట్రెస్ట్ అండ్ మైనారిటీస్ అనేసి ఆర్టికల్ 29లో ఉంది. ఆర్టికల్ 30లో ఏముంది? రైట్స్. ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ది కూడా ఉంది. అంటే 29లో మైనారిటీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి ఆర్టికల్ 29లో. ఆర్టికల్ 30లో రైట్ ఆఫ్ ఏ మైనారిటీ టు ఎస్టాబ్లిష్ అండ్ దే అడ్మినిస్ట్రేటెడ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇది ఆర్టికల్ 30లో ఏముంది అంటే ఎవరెవరు మైనారిటీస్ ఉన్నాయో, ఓకే, ఎవరెవరో మైనారిటీస్ ఉన్నాయో మన కంట్రీలో వాళ్ళ రైట్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు వాళ్ళు. ఏంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. లైక్ ముస్లిమ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మదర్సా అనేసి ఉంటుంది. అక్కడ చిన్న చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చదువు ఇస్తారు. ఏంటంటే వాళ్ళ డైలీ ఏమేమి అవుతుందో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలానే వాళ్ళకు ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తారు. ఓకే. ఇలా కూడా ఉండొచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు. అది ముస్లిమ్స్కి లేకపోతే వేరే మన క్రిస్టియన్స్కి కూడా ఉన్నారు, అలా కూడా ఉంటాయి. ఆర్టికల్ 32 అంటే సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేసి బాబాసాహెబ్ అన్నారు. సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అన్నారు అంటే ఒకవేళ మన ఆర్టికల్ వైలేట్ అయింది, ఏదైనా ఇన్ఫ్రింజ్ అయింది, ఓకే, ఏదైనా ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ అయితే మేము ఎక్కడ వెళ్ళాలి? ఫస్టే మనకు ఆర్టికల్స్ ఇన్ఫ్రింజ్ అవుతుంది, అప్పుడు ఎక్కడ వెళ్ళాలి? మేము ఎక్కడ దారి దొరకకపోతే ఏం చేస్తాం? మేము ఆర్టికల్ 32 యూజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తాం, లేకపోతే ఆర్టికల్ 226 తీసుకొని హైకోర్టుకి వెళ్తాం. ఓకే. మన రైట్, మన ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసిండ్రు వీళ్ళు అనేసి మేము పోతాం.
ఓకే. 226 అయితే హైకోర్ట్, 32 అయితే సుప్రీంకోర్ట్. గుర్తుకు పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే 32లో 5 రిట్స్ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి, ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్రీవియస్ వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే. ఇప్పుడు డిపిఎస్పి. ఓకే. డిపిఎస్సిబి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ స్టేట్ పాలసీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే పార్ట్ 32 టు పార్ట్ 51 వరకు ఉంది. ఆర్టికల్ 32లో ఆర్టికల్ 36లో డెఫినేషన్ ఉంది. 37లో అప్లికేషన్ ఆఫ్ డిపిఎస్పి. 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది. ఓకే. ఇది మనకు ఎప్పుడైనా జ్యుడిషియరీ ఎస్ఎస్ రాస్తే కూడా ఈ టాపిక్ రావచ్చు. ఓకే. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ విలేజ్ పంచాయత్. అండ్ ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ టు ది ఎడ్యుకేషనల్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ ది సర్టెన్ కేసెస్. 41, 43 ఇప్పుడు నేను ఏంటంటే మీకు ఆర్టికల్స్ నంబర్స్ చెప్తాను, అవి టిక్ చేసుకొని ఒకసారి మీరు చదవండి. ఒకవేళ చదివిన తర్వాత అర్థం కాకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఈ ఆర్టికల్ మనకు అర్థం కాలేదు అనేసరికి నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నేను అదే ఆర్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ ఎడ్యుకేషనల్ ఇది చూసాం. ఆర్టికల్ 43 లివింగ్ వేజెస్ అండ్ ఎక్సెట్రా ఫర్ ది వర్క్స్ అది ఉంది. 43A పార్టిసిపేషన్ ఆఫ్ ఏ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. 43A. 44 యూసీసీ ఉంది, అప్లికేబుల్ ఇన్ గోవా. యూసీసీ ఏముంది అంటే మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసరికి ఇప్పుడు వరకు ఎక్కడ అప్లికేబుల్ కాలేదు, కానీ గోవాలో అయితే అవుతుంది అన్నట్టు. ఎవరెవరు గోవాలో ఉన్నారో వాళ్ళకు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి ఉంది. ఆర్టికల్ 45 ప్రొవిజన్స్ ఫర్ ది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చైల్డ్. ఇవి ఫ్రీ అండ్ కంపల్సరీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ చైల్డ్. ఇది ఇంకొకసారి ఏంటంటే ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 21A. అది కూడా మీరు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ గురించి ఉంది అందులో చిన్నపిల్లలకి. అవి ఒకసారి మార్క్ చేసి పెట్టుకోండి, అది ఎప్పుడు వచ్చింది అది కూడా మీకు గుర్తుకుండాలి. ఆర్టికల్ 46 ప్రమోషన్ ఆఫ్ ఏ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ షెడ్యూల్ కాస్ట్ అండ్ ST అండ్ OBC. and 47, 48, 49, 50 and 51 these are important articles. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో 10 types ఆఫ్ డ్యూటీస్ ఉన్నాయి, అవి మీకు ఖచ్చితంగా ఉండాలి. అది ఎక్కడి నుంచి ఇప్పుడు 11 అయినాయి. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మనకు అమెండ్ చేసి పెట్టినప్పుడు ఇది ఆర్టికల్ 51A. అప్పుడు ఏమైందంటే 10 డ్యూటీస్ ఉండే, ఇప్పుడు 11 చేశారు. ఎందుకో దేంతో అయింది అంటే 86th అమెండ్మెంట్ తెచ్చి దానికి 11 డ్యూటీస్ చేశారు. 2002లో వచ్చింది 86th అమెండ్మెంట్. అది మీకు ఖచ్చితంగా గుర్తుకుండాలి. పార్ట్ 5లో ఏముంది, పార్ట్ 5లో 52 ఇంపార్టెంట్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా ఏమేమి చేయొచ్చు, పవర్స్ ఏంటి అవి చూసుకోండి. 53 చూసుకోండి, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. అండ్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇవి 61 ప్రొసీజర్ ఫర్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్. ప్రొసీజర్ ఏముంటుంది ప్రెసిడెంట్ది ఇంపీచ్మెంట్కి, అవి గుర్తుకుండాలి. ఓకే. 63 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఉంది. 64 వైస్ ప్రెసిడెంట్ టు బి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ద కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్. 66 ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. 72 పార్డోనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. 72 ఏముంది, పార్డోనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. 76 అటర్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. 79 కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్కి ఎలా తయారు చేసిండ్రు, ఏమేమి ఉన్నాయో అవి అన్నీ ఉన్నాయి. 79లో 80లో కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. 81 లోక్సభ ఉంది.
83లో డ్యూరేషన్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. 93 స్పీకర్స్ అండ్ ది డిప్యూటీ స్పీకర్స్ గురించి ఉంది. 105లో పవర్ ప్రివిలేజ్ ఎక్సెట్రా ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. 109లో స్పెషల్ ప్రొసీజర్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్. 110లో డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ ఉంది. 112లో ఎన్ఎల్ ఫైనాన్స్ బడ్జెట్ ఉంది. 114లో అప్రోప్రియేషన్ బిల్స్ ఉన్నాయి. 114లో పవర్స్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ టు బి ప్రొమల్గేట్ ఆఫ్ ఆడియన్స్ ఉంది. ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఒకసారి మీరు మార్క్ చేసుకోండి. ఓకే, 123 to 130 అండ్ 130 తర్వాత 176 to 136 136 to 137, 141 and 148. ఓకే, 149 డ్యూటీస్ అండ్ పవర్ ఆఫ్ CAG. పార్ట్ 4లో స్టేట్ ఉంది ఆర్టికల్. మీరు ఒకసారి మార్క్ చేసుకుంటే కూడా చేసుకోండి. ఓకే, 153, 154, 161, 165, 213, 214, 215, 226, 233. ఇది ఏంటంటే మన ప్రీవియస్ ఇయర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి వచ్చాయో, ఏమేమి యూజ్ అవుతున్నాయో అది చూసి మొత్తం ప్రిపేర్ చేసినాం. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్, షేర్, లైక్ చేయండి. ఓకే, మర్చిపోకండి. చూస్తున్నారు వీడియోస్ బట్ లైక్ చేయట్లేదు. ఓకే, ఒకవేళ మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళ దగ్గర వెళ్తుంది వీడియోస్. అలానే ఎక్కువ వ్యూస్ వస్తే నేను కూడా చెప్పడానికి ఇంట్రెస్టెడ్ ఉంటా. ఎందుకంటే చూసేది కొందరు, మరి వాళ్ళు కూడా మొత్తం చూడకపోతే ఇంట్రెస్ట్ వస్తలేదు చెప్పడానికి. ఓకే, ఫస్ట్ కోర్ట్ నుంచి టైడ్ అయ్యి ఉంటాం, తర్వాత వ్యూస్ కూడా మంచిగా లేకపోతే అది కూడా చెప్పాం. ఓకే, ఒకసారి కామెంట్, లైక్, షేర్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, మీ బ్రదర్, సిస్టర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నా కూడా లా సబ్జెక్ట్స్ లేకపోతే వాళ్ళ సిలబస్లో వాళ్ళ ఎక్కడైనా చదివితే, వాళ్ళు ఏమైనా చదివితే ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఓకే, ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వాళ్ళకు యూజ్ అవుతాయో చూడండి. ఓకే, పార్ట్ 9లో ఏముంది, తర్వాత ఎక్కడ వచ్చినాం మేము, 223లో 226 అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. 233లో అపాయింట్మెంట్ ఎలా అవుతుంది డిస్ట్రిక్ట్ జడ్జెస్. ఇది మన డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళు అయితే ఖచ్చితంగా చదవాల్సిందే ఈ ఆర్టికల్. 233 అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. ఓకే, ఆర్టికల్ 235 కంట్రోల్ ఓవర్ ది సబార్డినేట్ కోర్ట్స్. ఇవి కూడా ఖచ్చితంగా మీకు గుర్తుకుండాలి. ఆర్టికల్ 7 to 238 రిపీల్ అయిపోయింది. పార్ట్ 7. పార్ట్ 8లో ఏముంది అంటే 239 to 242, అది యూనియన్ అండ్ టెరిటరీస్ అండ్ పంచాయత్. ఒకసారి చూసుకోండి, అది చాలు. ఏంటంటే మళ్ళీ వచ్చేసరికి పంచాయతీలో ఏమేమి ఉన్నాయి అంటే గ్రామ పంచాయత్ చూసుకోండి, మరి కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ పంచాయత్ ఎలా తయారవుతుంది అది చూడండి. మరి ఇక్కడ వచ్చేసరికి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అవుతుంది. 9Aలో ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో అవి చూడండి. జస్ట్ టైటిల్స్ చదవండి. అది మున్సిపాలిటీస్, మరి షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా 244, అందులో 244 ఇంపార్టెంట్. 260 పార్ట్ 11లో రిలేషన్స్ ఉన్నాయి కదా, అవి చూడండి. 263 ఇంపార్టెంట్. అండ్ 212లో పార్ట్ 12లో ఫైనాన్స్, ప్రాపర్టీ అండ్ కాంట్రాక్ట్, అవి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్రాపర్టీది చూడండి. ఇది మన ఏంటంటే ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అన్నాను కదా, SSC, UPSC, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, స్టేట్ ఎగ్జామ్స్లో మన ఏంది డిస్ట్రిక్ట్ జడ్జ్ వస్తుంది, APP వస్తుంది, AP వస్తుంది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వస్తాయి. ఇంకా ఏంది IB, NDA, AF, CAT అండ్ NDA, CDS అండ్ IBPS, BR, PF, IAS అండ్ the PCS.
ఇది ఏంటంటే ఎస్పెషల్లీ మన వేరే బ్యాచెస్ కూడా ఉన్నాయి, వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేశాను ఇది. పార్ట్ 13లో వస్తే ఏముంది, ఆర్టికల్ 301 ఫ్రీడమ్ టు ట్రేడ్ కామర్స్ అండ్ ది ఇంటర్కోర్స్. 301లో 302లో ఏముంది అది చూసుకోండి. పార్లమెంట్ టు ఇంపోజ్ ది రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్ ఉంది. మళ్ళీ వచ్చేసరికి సర్వీస్ అండర్ ది సెంటర్ పార్ట్ 14 వచ్చేసరికి 312 ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్, ఇది మన ఏంటంటే ఐపీఎస్ వాళ్ళు లేకపోతే వాళ్ళ అపాయింట్మెంట్ అవి ఎలా అవుతుంది అది చూడాలి. 312లో 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్, అవి గుర్తుకుండాలి. 320 ఫంక్షన్స్ ఏముంది, 320 ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 14Aలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, అవి చూడండి. ఎలక్షన్స్లో వచ్చేసరికి 324 చూడండి, 325 చూడండి. మరి పార్ట్ 16లో వచ్చేసరికి మీరు ఏం చేయండి, 338 నేషనల్ కమిషన్ ఫర్ ది SC/ST చూడండి, 340 చూడండి. ఓకే, 343 345 ఇవి చూడండి అఫీషియల్ లాంగ్వేజ్ది. 348 351 DPSP వరకు, 3 డైరెక్టివ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ 351. మరి వచ్చేసరికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూడండి, ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్ 3 కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవి మీకు ఖచ్చితంగా గుర్తుకుండాలి. మిసిలేనియస్లో వచ్చేసరికి 361 చూడండి, ఒకటే ఆర్టికల్. ఓకే, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 368 చూడండి. 368లో అమెండ్మెంట్ ఉన్నాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్ కేస్ లాస్ కూడా ఉన్నాయి దీనికి రిలేటెడ్. 368. ఓకే, పార్లమెంట్కి పవర్ ఉంది అమెండ్మెంట్ చేయడానికి. మన కాన్స్టిట్యూషన్లో అన్ని అమెండ్మెంట్ చేయొచ్చు పార్లమెంట్, ఎక్సెప్ట్ ది ఫండమెంటల్ రైట్ బికాస్ ఆఫ్ ది కేశవ్ నంద భారతీయ కేస్. మనకు కేశవ్ నంద భారతీయ కేసులో ఏమన్నారు అంటే, మనకు గవర్నమెంట్ మన పార్లమెంట్ ఏదైనా ఆర్టికల్స్ని అమెండ్ చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్స్కి మాత్రం ముట్టుకున్న అధికారం కూడా లేదు. ఓకే, మన సుప్రీంకోర్టు అన్నది ఈ మాట. ఓకే, 368. ఇంకా పార్ట్ 21లో ఏముంది అది చూడండి. 370 371A 371J ఇంపార్టెంట్. మరి వచ్చేసరికి పార్ట్ 22లో 393 అండ్ 395 రిపీల్ అయిపోయింది, అది గుర్తుకుండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బారో చేసాము మేము, వేరే మన ఫండమెంటల్ రైట్స్ అయినా లేకపోతే ఏదైనా పార్ట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బారో చేసాం అవి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లేకపోతే కంటిన్యూషన్ చేయమంటే ఇవి కూడా చేద్దాం. ఒక పని చేయండి, ఇది కూడా చదువుతాం చూడండి. బారోడ్ ఫీచర్ ఆఫ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏది ఎక్కడి నుంచి తెచ్చాం, మేము ఎక్కడి నుంచి బారో చేసాం. ఇంకే మన కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు, అది నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మన కాన్స్టిట్యూషన్ తయారవ్వడానికి ఎన్ని డేస్ అయినాయి, ఎంత ఎక్స్పెన్స్ అయినాయి. ఒకవేళ మీకు గుర్తుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవి అదే చూద్దాం, మన కాన్స్టిట్యూషన్ నుంచి ఆ ఫీచర్స్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1930. ఓకే, అందులో ఏమేమి ఉన్నాయి, ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్. ఇందులో 1933 యాక్ట్స్ నుంచి ఇవి ఉన్నాయి. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ కూడా ఉంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. ఓకే, బ్రిటిష్ పార్లమెంటరీ గవర్నమెంట్, బ్రిటిష్ నుంచి ఏమేమి తీసుకున్నామంటే బారో చేసాం. పార్లమెంటరీ గవర్నమెంట్ చూడండి, నేను మళ్ళీ చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్లో ఫెడరల్ స్కీమ్ తెచ్చాం, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ తెచ్చాం, జ్యుడిషియరీ తెచ్చాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి 6 పాయింట్స్ ఇందులో వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో. ఓకే,
మరి వచ్చేసరికి బ్రిటన్ నుంచి ఏమేమి తెచ్చాం? పార్లమెంటరీ గవర్నమెంట్ తెచ్చాం, రూల్ ఆఫ్ లా తెచ్చాం, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రిపో ప్రిరోగేటివ్ గిడ్స్ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజ్ అండ్ బైకామరలిజం బ్రిటన్ నుంచి తెచ్చాం. బ్రిటన్ అంటే బ్రిటిష్. ఓకే, బ్రిటన్ నుంచి ఇవి తెచ్చాం. ఇన్ని పాయింట్స్ ఇన్ని ఫీచర్స్ తెచ్చాం మేము. సింగిల్ సిటిజన్షిప్ తెచ్చాం, రూల్ ఆఫ్ లా తెచ్చాం, పార్లమెంటరీ గవర్నర్స్, ఇవి 8 పాయింట్స్ తెచ్చాం. మరి ఎయిర్లైన్ నుంచి ఏం తెచ్చాం? డిపిఎస్పి తెచ్చాం. ఓకే, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ది రాజ్యసభలో నామినేషన్ ఎలా చేయాలి అది తెచ్చాం. డిపిఎస్పి తెచ్చాం. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఎలా ఎలక్ట్ చేయాలి అది కూడా మెథడ్స్ తెచ్చాము మేము. మరి యుఎస్ఏలో నుంచి ఏమేమి తెచ్చాం? ఓకే, ఇంపీచ్మెంట్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ ఎలా చేయాలి అనేసి మనము యుఎస్ నుంచి తెచ్చాం. అది ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి ప్రెసిడెంట్స్ది అండ్ వైస్ ప్రెసిడెంట్ది అనేసి అవి కూడా మేము యుఎస్ నుంచి తెచ్చాం. ఓకే, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్, మన సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్కి ఎలా రిమూవ్ చేయాలి అది కూడా మేము యుఎస్ఏ నుంచే తెచ్చాం. మరి ఫండమెంటల్ రైట్స్ కూడా యుఎస్ఏ నుంచి తెచ్చాం. జ్యుడిషియల్ రివ్యూ కూడా మేము యుఎస్ఏ నుంచి తెచ్చాం. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ తెచ్చాం యుఎస్ నుంచి. మరి ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా తెచ్చాం. ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ కూడా ఉండాలి అన్నట్టు తెచ్చాం. మరి కెనడా నుంచి ఏమేమి తెచ్చామా అంటే ఫెడరేషన్ విత్ ది స్ట్రాంగ్ సెంటర్ అని తెచ్చాం. వెస్టింగ్ ఆఫ్ రెసిడరీ పవర్ ఇన్ ది సెంటర్ అనేసి తెచ్చాం. మళ్ళీ వచ్చేసరికి ఎన్ని పాయింట్స్ మేము తెచ్చాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మన అమెండ్మెంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, అవి ఎందుకు వచ్చాయి అవి చూద్దాం. ఓకే, అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, సియా. చదువుతూ ఉండండి. ఒకవేళ